ఏమండి ఒక ఫ్యామిలీ ఉందట. ఆ ఫ్యామిలీలో అర్ధరాత్రి కాడ ఆ భర్తకి తోడు ఒక 10 మంది త్రాగుబోతులు, బాగా త్రాగుబోతులు విందులు చేసుకుని బాగా త్రాగి అక్కడొల్లాడి తోలుకుంటూ ఇంటికి వచ్చారు. నైట్ 12 గంటకి నైట్ వారు వచ్చి అంటున్నారు, ఏమంటున్నారు, లేచి భోజనం చేయి, మాకు అందరికీ భోజనం సిద్ధం చేయని ఊగిపోతున్నారు. 10 మంది కూడా ఊగిపోతున్నారు. భర్త వచ్చి అంటున్నాడు, మాకు వంట చేయి. అప్పుడు గ్యాస్ లేదు మీకు లాగిన, అప్పుడు కిరోసిన్ టైవ్ కూడా లేదు. వాళ్ళకి ఏంటి పుల్లలు అనమాట. ఆ పుల్లలన్నీ ఏమండి ప్రక్కన ఉంటే గవ్వ ఎంటి చేసి గబగబా వేడి అన్నం వండేసి వేడి ఏదో కూర చేసి ఆ 10 మందికి కూడా వడ్డించింది. మనమైతే చెప్పండి, మరి నువ్వు తాగిపోతాడా అక్కడక్కడ దొల్లాడు, ఇప్పుడు వచ్చి మళ్ళీ భోజనం నీకు చేయాలా, తిని సస్తావు పో అని చెప్పి తలుపన చేస్తారా మన వాళ్ళు? చెప్పండి, తలుపు కూడా తీరు. కానీ ఏమైతే ఏం చేసింది, ఆమె దీర్ఘశాంతముతో ఏమండి అందరికీ కూడా చక్కగా వంట చేసి పెట్టి ఆ రాత్రి అంతా కూడా చక్కగా వారికి మంచి భోజనం పెట్టేసి వారికి పట్టబడేసి సరే పడుకోండి అని చెప్పి అందరికీ దుప్పట్లో ఇచ్చి ఆమె వేరుగా వెళ్ళి పడుకున్న తర్వాత వాడికి అందరికీ కూడా మొత్తు దిగిన తర్వాత ఆ 10 మంది అడుగుతున్నారమ్మా, నీ దీర్ఘశాంతానికి కారణం ఏంటి? ఆమెను అడుగుతున్నారమ్మా, ఇలాగూ నీ దీర్ఘశాంతానికి కారణం ఏంటి అని అడిగితే ఆమంటుంది, ఒకప్పుడు నేను నా భర్త ప్రభువుకు ఇష్టము లేనటువంటి వారముగా మేము జీవించాం. ప్రభువుకి మేము ఇద్దరం కూడా ఇష్టము లేనటువంటి వారిగా జీవించాం. కానీ నేను మార్పు చెంది రక్షింపబడితేనే ఆయన పాప జీవితంలో జీవించుచున్నాడు. ఆయనకు మరణము తర్వాత ఎంతో వేదనను అనుభవించవలసి ఉన్నది. నరకానికి వెళ్ళిపోతాడు ఆయన, ఆ వేదన అనుభవిస్తాడు. కాబట్టి నేను సజీవురాలుగా ఉన్నంత వరకు దీర్ఘశాంతముగా ఆయనను ప్రేమించుటకు తీర్మానించుకున్నాను. చప్పట్లు కొడతారా? ఏం తీర్మానించుకుంది? ఆల్రెడీ నేను మారుమనసు పొందాను, రక్షింపబడ్డాను. నేను ఆల్రెడీ నా జీవితం అంతా కూడా ఎంతో ఏమని నాకు నెమ్మదినిచ్చాడు దేవుడు. కాబట్టి ఇక్కడ నేను చనిపోయిన తర్వాత నాకు ఒక ఆత్మరక్షణ అనేది ఉన్నది. నా భర్త అయితే నిత్యము అగ్నిగుండంలో కాలిపోతాడు. ఆయన మారు మనసు పొందలేదు, పాప జీవితంలో ఉన్నాడు. కాబట్టి ఈ లోకములో నేను జీవించినంత కాలము కూడా ఆయనకి ఏ విధమైనటువంటి నొప్పి తలగకుండా నేను ఎలాగైనా సరే దాన్ని ఓర్చుకోవాలని తీర్మానించుకున్నానని చెప్పింది ఆ భార్య. అతని స్నేహితులు ఆ మాటలు వినినప్పుడు చాలా ఆశ్చర్యపడ్డారు. భర్త కూడా అలాగే వింటున్నాడు. భర్త కూడా ఈయనేం చేశాడు, పశ్చాత్తాపడి మారు మనసు పొంది భర్త కూడా రక్షింపబడ్డాడు. దేని ద్వారా? ఆమెకు కలిగిన దీర్ఘశాంతాన్ని బట్టి. అర్థమైందా? ఆమెకి కలిగినటువంటి దీర్ఘశాంతాన్ని బట్టి భర్త కూడా మారు మనసు పొంది రక్షింపబడి ఆయన కూడా దేవుని యొక్క మందిరములోనికి వెళ్ళి తన పాప జీవితం అంతా ఒప్పుకొని పశ్చాత్తాపడటానికి చాలా ఉపయోగపడింది. అలాగే మన జీవితంలో కూడా ఎంత దీర్ఘశాంతం నీకు ఉంది.